10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు ఆ కార్యకర్తలకే ఇబ్బందులు అవుతున్నాయని ఇదివరకు మాట్లాడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు మొన్నట్ల అసలుకు కాంగ్రెస్ పార్టీలా వి హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ నాయకుడిని, జానారెడ్డి కూడా నా తర్వాత 4 ఏళ్లకు పార్టీలకు వచ్చిండని కొంత గరంగరంగానే మాట్లాడిండు. ఇక ఇవాళ కూడా ఏమన్నాడో ఇందాం పాన్రులా. ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యం ఎవరు వెళ్ళిందా? వాళ్ళు వెళ్ళిందా? ఇల్లు పెట్టిందా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు, మన అల్లీపూర్ గ్రామానికి కూడా 50 ఇండ్లు రాబోతాయి, 50 ఇండ్లు రాబోతాయని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మనం ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు 2 కార్యక్రమం సమకూర్చాలి, అందరూ ఇంట్లో చేయాలని చెప్పి తలిస్తే ఆనాడు ఏదైతుందో 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు చేయలేని పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముసిగేసుకొని అందులో ఏదైతుందో నేను కూడా భాగస్వామ్యం చెప్పి చెప్పుకోవడానికి కూడా కొంత నీకు ఆలోచన ఉండాలి, సిగ్గర్ ఉండాలి కదా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఎవరి గురించి ఇట్లా మాట్లాడుతున్నాడో మీకు సముజైందా నుల్లా? ఇంకెవలు కారు పార్టీ గుర్తు మీద గెలిచి చేతి పార్టీల చేరికైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గురించే. 2014లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి బోర్నపల్లి బ్రిడ్జికు 70 కోట్లు మంజూరు చేయించిన. అప్పుడు అధికారంలో ఉన్నోళ్లు మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంటే అదేదో మేమే చేసినట్టు చెప్పుకునేందుకు కొంచెమన్నా ఉండాలని గట్టిగానే గరానికి వచ్చిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి నిర్మాణ పనులు ఏదైతుందో అదేదో మీరు మంజూరు చేసినట్టు మేము నిర్మాణం చేస్తాం, మంజూరు చేస్తానికి నువ్వు మంజూరు చేసేంత అది ఉంటే పోయిన 10 ఏళ్ళు చేసేటోడు. నువ్వు 10 ఏళ్ళు చేయలేండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతున్నావు చెప్పంటే ఆ ఫలితం ఎవరి దక్కాలి? కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే దక్కుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, పనులు కూడా జరుగుతున్నాయి. కాకుంటే ఇప్పుడు ఆ పనులన్నీ మేమే చేపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ముసుగప్పుకొని ఎట్లా చెప్పుకుంటారు? ఈ పనులన్నీ కార్యకర్తలు జయంగానే జరుగుతున్నాయని చెప్పుకొచ్చిండు. కానీ మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటట్టు ఎవ్వరు మాట్లాడినా ఊకునేది లేదు. ఎవ్వలైనా పార్టీ కోసానికి పనిచేయాలి, పదవులు వచ్చేదాకా ఓపిక పట్టాలి అని బగ్గనే ఫైర్ అండ్ అన్న వార్తలు వచ్చినాయి. అయినా కూడా జీవన్ రెడ్డి సార్ మాత్రం ఎవలో చెప్పేదేంది, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా అన్నట్టే ఇయాల కూడా మల్లోపరి మనసు లోపటున్నది మొత్తం గక్కి పారేసిండు. అయినా చాలా రోజుల సంధి ఇద్దరు లీడర్ల నడుమ ఉప్పు నిప్పు అన్నట్టే నడుస్తున్నది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇద్దరు నాయకుల్ని పిలిచి మాట్లాడతారో లేకుంటే వాళ్ళు ఏమన్నా తిట్టుకొని ఏమన్నా చేసుకొని అని అట్లనే ఇడిచి పెడతారో చూడాలి మరి.